పాపాన్ని దేంతో పోల్చాడంటే అది వ్యభిచారం. భర్త కళ్ళు కప్పితే అది ఎంత అసహ్యంగా ఉంటుందో, భార్య కళ్ళు కప్పితే అది ఎంత అసహ్యంగా ఉంటుంది. నేను ఈ పదం అనొచ్చు అనకూడదో అర్థం చేసుకోవడానికి నేను అంటున్నాను. ఒకడు ఎంగిలి చేసిన ఆకు ఇంకొకటి వెళ్ళి అదే ఎంగిలాకులో తింటే ఎంత దరిద్రంగా ఉంటుందో, వ్యభిచారం కూడా ఎంగిలాకు లాంటిది. గుర్తుపెట్టుకోండి, ఎంగిలాకు. అలాంటి దాన్ని పాపంతో పోల్చాడు. ఇదిగో పాపం వ్యభిచారం అన్నట్టు. నన్ను వదిలి నాకు వ్యతిరేకంగా మీరు నన్నే విడిచి నాకు వ్యతిరేకంగా మీరు పాపం చేశారు కనుక పాపానికి దేవుడిగా నేను ఇస్తున్న పదం వ్యభిచారం అన్నాడు ఆయన. ఇశ్రాయేలుని చాలాసార్లు ఈ సౌండ్తో తిట్టాడు. మీరు బైబిల్లో ఆ పదాలు కనబడతాయి. వ్యభిచారుకున్న లక్షణాలు ఉన్నాయి నీకు అన్నాడు. వ్యభిచారుకున్న ధైర్యం ఉంది నీకు. నీ చెల్లి యోధ అలా చేసింది, నువ్వు అలాగే చేసావు. నువ్వు వ్యభిచారివి. నువ్వు ఎలాంటిదన్నా భర్తను లోకుగట్టావు, లోకుగట్టి కలుగప్పావు. భార్యను లోకుగట్టావు, లోకుగట్టి కలుగప్ప. అంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యభిచారం ఎంత భీకరంగా ఉంటుందో, అది దొరికితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో దేవుడి దగ్గర కూడా పాపం దగ్గర ఆ పదాలే వాడాడు. వ్యభిచారం చేసిన రోజులు సామెతల్లో ఉంది, చాలా సరదాగా ఉంటుందట. మూర్ఖుడికి పాపం చేయట సరదాగా ఉంటుంది. అది ఎంత సరదాగా ఉంటుందంటే, రాత్రులు నువ్వు వ్యభిచారం చేయడానికి ఈ గోడ దూకి ఆ గోడలో దూకేసి నువ్వు అలా సొందులోంచి సీరియస్గా చీకట్లో వెళ్ళిపోతుంటే నువ్వు పెద్ద జేమ్స్ బాండ్లో ఫీల్ అవుతుంటావు, పెద్ద హీరోలో ఫీల్. ఎందుకంటే చీకట్లో గోడలు దూకేయడం అంటే నువ్వు హీరో అనుకుంటావు. ఓ రోజు దొరికేస్తావు, ఆ చీకట్లోనే సీత కొడేస్తారు. దాని ఎఫెక్ట్ అప్పుడు అర్థమవుతుంది. ఆ మాట మీకు అర్థమవుతుందా? అంటే దాని పరిణామం ఎలా ఉంటుందంటే, చేస్తున్నప్పుడు బాగుంటుంది, ఎవరైతే చూడకూడదో వాళ్ళు చూస్తే చెప్పండి దాని తీవ్రత సామెతల్లో ఉంది. అట్టి వానికంటే నీ జీవిత భాగస్వామికి నువ్వు దొరికేస్తే, అట్టి వానికి నువ్వు ఎట్టి బహుమానం ఇచ్చినను వాడిని శాంతింప చేయడం అసాధ్యం. నరికేస్తారంతే.